తునికి పండ్లు అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే అరుదైన పండ్లు ప్రధానంగా ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి అటవీ జిల్లాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఈ పండ్లు పండినప్పుడు చాలా తీయగా, కమ్మగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా అనిపిస్తాయి. ఇవి చూడటానికి సపోటా పండ్లలా ఉండి, లోపల పసుపు లేదా గోధుమ రంగు గుజ్జును కలిగి ఉంటాయి. ఈ పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మలబద్ధకం తగ్గుతుంది. నోటి పూత సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు ఒక దివ్యౌషధంగా పనిచేస్తాయి. విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తునికి చెట్టు ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు. ఇది అటవీ ప్రాంత గిరిజనుల ప్రధాన ఉపాధి మార్గం. ఈ పండ్లను స్థానికంగా తెలంగాణ సపోటా అని కూడా పిలుస్తుంటారు. గిరిజనులు అడవి నుండి వీటిని సేకరించి స్థానిక సంతల్లో విక్రయిస్తుంటారు.